మనము లూకా 22:14-20లో ఉన్న ఆ శక్తివంతమైన మరియు సన్నిహితమైన సంఘటనను ధ్యానిద్దాం. అక్కడ యేసుక్రీస్తు తన శిష్యులతో కలిసి చివరి భోజనాన్ని పంచుకున్నాడు. ఇది ఒక సాధారణ భోజనం కాదు, ఇది ప్రేమతో, బోధనతో మరియు ముందున్న సంఘటనలకు సిద్ధం చేసే ఒక పవిత్ర క్షణం. యేసుకు తన భూమిపై సమయం ముగియబోతున్నదని తెలుసు. అయినప్పటికీ తన బాధపై దృష్టి పెట్టకుండా ఆయన తన శిష్యులకు వినయం, ప్రేమ, సేవ మరియు త్యాగం గురించి బోధించాడు. యేసు ఆ భోజనంలో తన శిష్యులతో ఉండాలని ఎంతో కోరిక చూపించాడు. ఇది ఆయన హృదయాన్ని తెలియచేస్తుంది. సంబంధాన్ని కోరుకునే హృదయం. ద్రోహం, బాధ, శిలువ దగ్గరలో ఉన్నప్పటికీ యేసు సాంగత్యాన్ని ఎంచుకున్నాడు. ఇది మనకు చెబుతుంది, దేవుడు మనతో వ్యక్తిగత సంబంధాన్ని కోరుకుంటాడు. ఆయన మనలను తనతో కూర్చోమని, తనతో సన్నిహితంగా ఉండమని పిలుస్తున్నాడు. భోజనం సమయంలో యేసు రొట్టెలు తీసుకుని కృతజ్ఞతలు చెప్పి దానిని విరిగి శిష్యులకిచ్చి ఇలా అన్నాడు, ఇది మీ కొరకు ఇచ్చబడుతున్న నా శరీరం, నన్ను జ్ఞాపకార్థంగా దీనిని చేయుడి. తరువాత ఆయన పాత్రను తీసుకుని, ఈ పాత్ర నా రక్తములోని క్రొత్త నిబంధన అని అన్నాడు. ఈ విధంగా యేసు పవిత్ర ప్రభుభోజనాన్ని స్థాపించాడు. ఇది కేవలం ఒక గుర్తు కాదు, ఇది ఆయన త్యాగానికి ఒక ప్రకటన. రొట్టె ఆయన విరగబోయే శరీరాన్ని సూచిస్తుంది, పాత్ర ఆయన చిందించబోయే రక్తాన్ని సూచిస్తుంది. ఈ సంఘటన దేవుని ప్రేమ యొక్క లోతును మనకు తెలియచేస్తుంది. యేసు తనను తాను మన కొరకు సమర్పించాడు. తనకు ఎదురయ్యే బాధ తెలిసినా ఆయన మనపై ప్రేమ వల్ల దానిని స్వీకరించాడు. ఇది మనకు ఒక ప్రశ్న వేస్తుంది, మనము ఆయన త్యాగాన్ని ఎంతగా గౌరవిస్తున్నాము? కృతజ్ఞతతో జీవిస్తున్నామా? మాండీ థర్స్డే వినయం మరియు సేవతో కూడా సంబంధం కలిగి ఉంది. మరో వాక్యంలో యేసు తన శిష్యుల కాళ్లు గడిగాడు. ఇది సాధారణంగా సేవకులు చేసే పని. రాజుల రాజువైన యేసు తనను తాను తక్కువ చేసి సేవ చేశాడు. ఇది కేవలం ఒక పని కాదు, ఇది ఒక బోధ. నిజమైన గొప్పతనం సేవలో ఉందని ఆయన చూపించాడు. ఈ లోకంలో మనుషులు శక్తి, పేరు, గౌరవం కోసం ప్రయత్నిస్తారు. కానీ యేసు చూపించిన మార్గం వేరే, వినయం. నాయకత్వం అంటే పైకి ఎదగడం కాదు, ఇతరులను పైకి లేపడం. మనము యేసులు అనుసరిస్తే మనము సేవ చేయడానికి పిలువబడుతున్నాము. ప్రేమ ఈ సంఘటనలో ముఖ్యమైన భాగం. యేసు తన శిష్యులను ప్రేమించాడు. ఒకరు ద్రోహం చెయ్యబోతున్నాడని తెలిసినా, మరొకరు నిరాకరించబోతున్నాడని తెలిసినా ఆయన ప్రేమ వారి అర్హతపై ఆధారపడలేదు, అది ఆయన కృపపై ఆధారపడింది. ఇది మనకు నేర్పుతుంది, మనము కూడా ఇతరులను ప్రేమించాలి. ఈ చివరి భోజనం త్యాగాన్ని కూడా గుర్తుచేస్తుంది. యేసు తన ప్రాణాన్ని అర్పించబోతున్నాడు. అది అత్యంత గొప్ప త్యాగం. త్యాగమంటే విలువైన దాన్ని వదిలిపెట్టడం. మన జీవితంలో కూడా దేవుడు మన సమయం, మన సౌకర్యం, మన కోరికలను విడిచిపెట్టమని పిలవవచ్చు. ఇంకో ముఖ్యమైన పాఠం జ్ఞాపకం. యేసు నన్ను జ్ఞాపకార్థంగా చేయుడి అని అన్నాడు. అంటే మనం ఆయన చేసిన త్యాగాన్ని ఎప్పటికీ మరవకూడదు. జీవితం బిజీగా ఉన్నప్పుడు మనం దేవుని కార్యాలను మర్చిపోతాము, కానీ జ్ఞాపకం మన విశ్వాసాన్ని బలపరుస్తుంది. ఈ సంఘటన ఐక్యతను కూడా సూచిస్తుంది. శిష్యులు కలిసి ఒకే భోజనాన్ని పంచుకున్నారు. అదేవిధంగా మనము కూడా ఐక్యంగా ఉండాలి, ఒకరినొకరు ప్రోత్సహించాలి. మాండీ థర్స్డే మన హృదయాలను పరీక్షించమని పిలుస్తోంది. మనం వినయంగా ఉన్నామా? మనం ఇతరులకు సేవ చేస్తున్నామా? మనం ప్రేమతో జీవిస్తున్నామా? ఈ పవిత్ర సమయంలో కూడా యేసుకు యూదా ద్రోహం చేయబోతున్నాడని తెలుసు. అయినప్పటికీ ఆయన అతనిని దూరం చేయలేదు. ఇది ఆయన సహనాన్ని మరియు ప్రేమను చూపిస్తోంది. ఈ సందేశాన్ని ధ్యానిస్తూ మనం కేవలం వినడమే కాకుండా ఆచరించాలి. వినయం ఎంచుకుందాం, సేవ ఎంచుకుందాం, ప్రేమ ఎంచుకుందాం, త్యాగం ఎంచుకుందాం. ముగింపులో ఈ సత్యాన్ని గుర్తుంచుకోండి, ఈ చివరి భోజనం ఒక చరిత్ర సంఘటన మాత్రమే కాదు, ఇది ఒక జీవంత సందేశం. ఇది మనలను యేసుతో లోతైన సంబంధానికి పిలుస్తోంది. ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం ఆయన కొరకు జీవిద్దాం. ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, ఈ పవిత్రమైన మాండీ థర్స్డే రోజున నీ సన్నిధిలో నమ్రతతో వచ్చుచున్నాము. ప్రభువా, నీవు నీ శిష్యులతో చివరి భోజనాన్ని పంచుకుని నీ ప్రేమను మరియు త్యాగాన్ని మాకు చూపినందుకు నీకు కృతజ్ఞతలు. నీ శరీరాన్ని విరిగి, నీ రక్తాన్ని చిందించి మమ్మల్ని రక్షించిన నీ మహిమను స్మరించుకుంటున్నాము. ప్రభువా, మాకు వినయమైన హృదయాన్నివ్వుము, ఇతరులకు సేవ చేసే మనసును ప్రసాదించుము.
నీవు చూపించిన ప్రేమను మేము కూడా ఇతరులకు చూపగలుగునట్లు మమ్మల్ని మార్గదర్శనం చేయుము. మా జీవితాలను నీ చిత్తానికి అర్పించుటకు బలమునివ్వుము. మాలోని గర్వం, స్వార్థం, అహంకారం తొలగించుము. నీవు చూపించిన మార్గంలో నడిచే కృపను మాకు అనుగ్రహించుము. ప్రతిరోజు నీ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ జీవించే జీవితం మాకు ఇవ్వుము. ఈ ప్రార్థనను జీసస్ క్రైస్ట్ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.